నిన్నటి వీడియోలో కాణిపాకంకి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వేరే గుడికి అయితే వెళ్ళానని చెప్పా కదా, అదేదో కాదన్నమాట. ఇక్కడే దగ్గరలో ఉన్న అర్ధగిరి కాణిపాకంలో దర్శనం చేసుకున్న తర్వాత అన్నమాకిలుగా ఉంటే నేరుతో టిఫిన్ సెంటర్ కి వెళ్లి టిఫిన్ అయితే తినేసాము. ఇంకెలాగో ఎంత దూరం వచ్చాం కదా అనేసి అర్ధగిరికి కూడా వెళ్ళొద్దామని అయితే బయలుదేరాము. ఇంకా బైక్ లో కొండపైకి వెళ్తూ ఉంటే మంచి ఫీల్ అయితే వస్తుంది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించింటే కామెంట్ అయితే చేయండి. ఇంకా అలా పైకి అయితే వచ్చేసాము. అసలు ఎందుకో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే జనాలు పెద్దగా లేరు, కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫుల్ గా అయితే ఉండేవాళ్ళు జనాలు ఇక్కడ. ఇప్పుడైతే దర్శనం 10 నిమిషాల్లో అయిపోయింది, కానీ ఒకప్పుడు అయితే కొన్ని హవర్స్ అయితే పట్టేది దర్శనం చేసుకోవడానికి. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, మా ఊర్లో వాళ్ళు ఒకప్పుడు అయితే ప్లాన్స్ టూర్లు అట్లంతా వేసుకొని వచ్చి ఇక్కడే అన్నాలు అయితే చేసుకొని తినేవాళ్ళము. మంచిగా దర్శనం అయిన తర్వాత మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. ఎండ అయితే ఫుల్ గా కాస్తుంది, చల్లగా ఏమన్నా తాగదామనేసి లస్సీ అయితే తీసుకున్నాము. ఇంకా ప్రశాంతంగా తాగేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. ఈ ఎండలో రూమ్ కి వచ్చేసరికి దోల తిరిగింది, చెమట అయితే మామూలుగా కారలేదు అసలు నాకు. ఇంక ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.